నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెనుమాకుల తమపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీలు లేళ్లాపిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు పాల్గొని గురువారం ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఎస్పీ గారు షార్ప్గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. యూ హ్యావ్ టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు ఎరుగు. అట్లీస్ట్ 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్గా రమ్మని చెప్పి అంతకుముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా ఎడిషనల్ ఎస్పీకి ఇంట్రడ్యూ చేశారు, ఎండార్స్ చేశారు. దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని. మీకు సరే అన్ని జోలికి వెళ్ళను, కానీ అసలు మేము వచ్చింది ఎందుకు? 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసుగా? మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు మా మీద. మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు. మేమేదో కంప్లైంట్ ఇస్తే అది విడిపెట్టారు. ఆ తర్వాత మొండితోక అరుణ్ గారు, డైమండ్ బాబు గారు అక్కడే ఉన్నారు స్పాట్లో. మేము కూడా 2 కంప్లైంట్స్ ఇచ్చాం ఆ నెక్స్ట్ రోజు. చిత్రం ఏంటి తెలుసా? ఆ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వడానికి తిరస్కరించారు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే తిరస్కరించారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే పోలీస్ ఈజ్ వైలేటింగ్ ది రూల్స్. ఎవరైనా ఈ రాష్ట్రంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంబటి రిసీట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అరే ఒక ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే మేము పైన కనుక్కోవాలండి, మా ఎస్పీ గారిని కనుక్కోవాలండి, మా ఐజీ గారిని కనుక్కోవాలండి, అప్పుడే ఇస్తామని ఇవ్వాలా? చిత్రం. ఇప్పుడు మేమందరం వచ్చాం కాబట్టి ఇచ్చారు ఎస్పీ ఆఫీసులో. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిసీట్ ఇవ్వకపోవటం అనేది ఎంత వైలేట్ ఇది! ఎంత వైలేట్ చేస్తున్నారు రూల్స్ని, రాజ్యాంగాన్ని. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తారా లేదా పక్కన పెడదాం. మా మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు. అసలు ఎక్కడ కులదోషం లేదు, పెట్టారు. పెడితే పెట్టారు. మేము ఇచ్చింది కూడా తూతూ మదని కంప్లైంట్ చేశారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద బందోబస్తుకు వచ్చినటువంటి వాటి మీద అతని మీద పెద్ద రాయబడింది. 7 కుట్లు పడ్డాయి. 14 కుట్లు పడ్డాయి. కేసు రిజిస్టర్ చేయలే. నిజం ఇది. నో కేస్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. ఆ కేసు చేయలే. ఎందుకంటే దే నోస్ ఆ రాయి ఎవరు విసిరారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో కిరణ్ అనే అతను రాయి విసిరాడు. ఎవరి మీద విసిరాడు? గుంపు మీద విసిరాడు. సమయానికి అతను తలకు తగిలింది. కేసు రిజిస్టర్ చేయలే. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కానిస్టేబుల్కి దెబ్బ తగిలి 14 కుట్లు పడితే కేసు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుపోయారంటే అసలు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి ఉన్నారా పోలీసులు? లేదా అని నా ప్రశ్న. ఇక్కడ ఎంత ప్రమాదం దేశానికి, ఈ రాష్ట్రానికి. మన కేసున రిజిస్టర్ చేయండి అయ్యా. ఆ కిరణ్ పెట్టమాకండి. A1 అంబటి రాంబాబుని పెట్టండి. రాయిసింది నేనేనండి. ఆ విజువల్స్ తీసేసి తలకాయ, ఆ కిరణ్ తలకాయ, నా తలకాయ పెట్టండి. A1 అంబటి రాంబాబు, A2 మొండితోక, A3 అప్పిరెడ్డి, A4 డైమండ్ బాబు ఉన్నాగా. అదన్నా పెట్టండి. పోనీ కనీసం కేసు అన్నా పెట్టారు, పోలీసులు కొడితే అని అనుకుంటారు. ఏమిటో ఈ అన్యాయం, నాకు అర్థం కాలేదు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించడానికి మేము రాకూడదా?
ఏ డీజీపీ రిప్రజెంటేషన్ తీసుకోడు, ఎవరికో అప్పచెబుతాడు. ఎస్పీకి ఇస్తే ఎవరికో అప్పచెబుతారు. ఎందుకంటే మా ముఖం చూడలేకపోతున్నారు. ఎందుకంటే యూఆర్ ఆల్ వైలేటింగ్ ది రూల్స్. పోలీసింగ్ మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మా ముఖం చూడటానికే భయం మీకు. ముఖం చూసి సమాధానం చెప్పలేరు. డీజీపీకి రిప్రజెంటేషన్కి వెళ్ళామనుకోండి, ఆ గేట్ దగ్గర ఇచ్చేయాలమంటున్నారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ అడిషనల్ ఎస్పీకి ఇచ్చేయాలమంటున్నారు. ఆయన ఏమంటాడు, అయ్యా మీరు ఇచ్చారు కదా ఎస్పీ గారికి ఇస్తామండి అంటున్నారు. సమాధానం చెప్పలేరు. అంటే సమాధానం చెప్పలేని దీన స్థితిలో పోలీసు అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మాట్లాడితే కేసులు పెడతారు, దాడులు చేస్తే వాళ్ళని చూసి వదిలేస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఇది. ఒక ప్రజాప్రతినిధి మీద ఎమ్మెల్సీలు ఉన్నారు, అలాగే ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేస్తే చూసి ఊరుకొని పోలీసులకి వాళ్ళకి ముందే తెలిసి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు రాళ్ళ దాడి లేకపోతే మరి కత్తులు తీసుకోనో లేకపోతే వాళ్ళు అన్నీ తీసుకొని కొడుతుంటే చేస్తుంటే ఈరోజు చూసి ఒక డ్రామా లాగా క్రియేట్ చేసి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మరి బొమ్మలుగా మారి పోలీసులు వాళ్ళు ఆర్డర్ నడుపుతున్నారు. మరి ఈ విధమైన ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ప్రజాప్రతినిధికే మరి రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ కంప్లైంట్ని కూడా తీసుకోకుండా కంప్లైంట్ని తీసుకొని దాన్ని ఇవ్వాలి అని అంటే మా హయ్యర్ అఫీషియల్స్ని అడిగి ఇస్తానంటున్నారంటే దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజలకి కాదు, ప్రతినిధులకు కాదు, ప్రజలకు కూడా లెక్కలేనితనం ఉందని చెప్పి స్పష్టంగా ఒక సిఐ గారు చిన్న అధికారి మరి ఆయనే ఇవ్వకపోతే పైనుంచి ఎవరు మానిటర్ చేస్తున్నారు అనేది ఒక్కసారి గ్రహించండి ప్రజలందరూ. మరి ఇలాంటి పరిపాలన మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ నిన్న జరిగిన అమరావతికి రైతులకు అండగా ఉండటానికి రైతులు పిలిచిన దానికి వాళ్లతో మాట్లాడి రావడానికి వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి వెళ్తే మాట్లాడి వస్తే ఏమైంది? ఏమవుద్దు కదా, వాళ్ళ సమస్య తెలిసిద్ది, సమస్య ప్రజలకి తెలిసిద్ది. అలాగే ఈ రాష్ట్రానికి ఏ విధంగా అమరావతి రైతులు ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. అది తెలవాల్సిన అవసరం ఖచ్చితంగా బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది. మరి ఇది డైవర్ట్ చేయడానికి లేకపోతే వీళ్ళ మీద దాడి చేస్తే భయపడి వెనక్కి తగ్గుతారని చెప్పి అనుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి అలాగే రైతులకి అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండటానికి ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎస్పీ గారు అలాగే డిఎస్పీ గారు లేకపోతే ఐజీ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకొని ఒకవేళ మీరు మాత్రం దీని మీద స్పందించకుండా ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోకుండా అర్ధాంతరంగా వదిలేస్తే మాత్రం చర్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కూడా ఆగదు. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు మేమందరం కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు. మేము అక్కడ రైతులు మమ్మల్ని అడ్డగిస్తారని కానీ ఆ ఆలోచన కానీ మాకు అసలు తెలియని అంశాలు అక్కడ. ఎందుకని చెప్తున్నాను, నేను రైతు అనే వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్తున్నటువంటి సందర్భం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఇంతంతలా రాళ్ళు, ఇంతంతలా కర్రలు, కోడిగుడ్లు, ఇది ఎట్లా ఉందంటే ఒక సినిమాలో ఒక మారణకాండ సృష్టించడానికి ఏ విధంగా అయితే ప్రిపేర్ అయి ఉంటారో ఆ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా మేము రైతులు అని చెప్పి చెబుతూ ఉంటే వాళ్ళని చూస్తే ఏ ఒక్క మనిషి కూడా రైతుగా మాకు కనపడినటువంటి దాఖలు లేవు. మీకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నాం. మేము ఒక అతను రాయపూడి కిరణ్ అనుకుంటా బహుశా అని అనుకోవటం, అతను ఇంతలా రాయి తీసుకొని ఎవరిని కొట్టాడు ఒకసారి మీరు చూడండి, విజువల్స్లో స్పష్టం కనపడిద్ది. పోలీసులను ఎప్పుడూ కొట్టరు. ఆ రాయి అతను గురిపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు. అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు, పేరు నాని గారు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు, అప్పిరెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా వేమారెడ్డి గారు, అందరూ ఉన్నాం. ఆ రోజు ఆ రాయి ఆ కానిస్టేబుల్కి మిస్ అయ్యి వాళ్ళ టార్గెట్ వేరు. అది కానిస్టేబుల్ అడ్డం రావటం. మాకైతే అక్కడ స్పష్టంగా చాలామంది ఆ కానిస్టేబుల్ పడిపోయిన విధానం చూస్తే ఆ కానిస్టేబుల్ చనిపోయాడని చెప్పి చెప్పారంటే ఒక మారణకాండ సృష్టించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు. ఇది ఇలా జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు రైతులు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడిన భాష అయితే సభ్య సమాజం తలదించుకున్నటువంటి భాష. కులాలు లేదు, మతాలు లేదు, ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక 10 నిమిషాలు ఆగితే పరిస్థితి ఎట్నుంచి ఎటు వెళ్తుంది అనేటువంటి పరిస్థితులు మాకు కనపడతా ఉంటే మేము ఇట్లా చేతులు కట్టుకొని ఉంచున్న పరిస్థితి. మేము పోలీసులు అడుగుతూ ఉన్నాం, ఇది ఎక్కడ దారుణం? వాళ్ళేమో రాళ్ళు వేసి కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, మీరేంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీదకి వచ్చేస్తున్నారు. ఏకాడికి అంబటి రాంబాబు గారిని లాక్కెళ్ళి ఒక వాళ్ళు వేద్దామని చూస్తారు. రాంబాబు గారిని లాక్కెళ్తున్నారు ఏంటని మేము అడిగితే
ఆ సిఐ వచ్చి రాంబాబు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నాడు. అంటే ఇది చూస్తూ ఉంటే అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఒక వ్యవస్థ నడవడానికే పోలీస్ వ్యవస్థ కనపడతా ఉంది. మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారిని గత 27వ తారీఖు జరిగిన సంఘటన గురించి ఈ రాష్ట్ర ఎమ్మెల్సీగా నా మీద జరిగిన హత్యా ప్రయత్నం మీద, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాక గ్రామానికి రైతులు కోరిక మేరకు రైతులు రిక్వెస్ట్ చేస్తే వారికి జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పడం కోసం అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పెనుమాక వెళ్ళటానికి బయలుదేరి ఉండగా ఉండవల్లి గ్రామంలో ఏ విధంగా మా మీద రైతు ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా మా కమిటీ సభ్యులైన అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్నాని గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారిని కావచ్చు, నా మీద కావచ్చు, డైమండ్ బాబు గారి మీద ఏ విధంగా దాడి జరిగిందన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోటోల రూపంలో, వీడియో రూపంలో చూశారు. సంఘటన జరిగిన తర్వాత నేను మరటి రోజు అంటే వెరీ నెక్స్ట్ డే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సదరు ఎస్ఐకి సిఐ గారిని కలిసి, అయ్యా నా మీద దాడి జరిగింది, మా మీద హత్యా ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు పేర్లు ఇవి, దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇది అని పూర్తి సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి ఆ రోజు సిఏ గారికి సబ్మిట్ జరిగింది. కానీ సదరు సిఏ, తాడేపల్లి సిఏ ఆ కేసును రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా, కనీసం మేము ఇచ్చిన కంప్లైంట్కి ఎక్నాలజ్మెంట్ ఇవ్వకుండా, మేము ఇచ్చిన కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వకుండా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యాలా వద్దన్నది మా పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నేను కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను తప్ప మీరు కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చెయ్యను అని బహిరంగంగా, బాహాటంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. సర్ ప్రక్రియ సజావుగా జరగడానికి ప్రతి ఓటరు బిఎల్ఓలకు సహకారం అందించాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ సూచించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గురువారం సర్ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి తమ బిఎల్ఓలకి అందిస్తే వెంటనే ఆన్లైన్ చేస్తారని చెప్పారు. కొత్త ఓటు నమోదుకు ఫారం 6 మార్పుల కోసం ఫారం 8ని దరఖాస్తు చేసుకోవాలన్నారు. అపోహలు వీడాలని చెప్పారు. ఇంకా డిసైడ్ చేయాలా? పంపించాలి. డోర్ టు డోర్ కాబట్టి మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర కనుక్కోవాలి అమ్మ, ఫామ్ వచ్చిందా లేదా, ఫామ్ తీసుకోండి. ఫిల్ చేయకపోతే కూడా తీసుకోండి, తర్వాత మీరు ఫిల్ చేసుకోండి. ఎంతమంది? 10 మందిని ఇంటింటికి పంపించారు. మీరు వెళ్ళారు? వెళ్ళారు సార్. ఏం చెప్తున్నారు అందరూ? ఫామ్ వచ్చాయని చెప్తున్నారు. ఎంతమంది రాలేదు? అందరు కూడా ఫామ్ వచ్చారో చెప్తున్నారు. ఎవరు ఇవ్వలేదంట. మరి కాదు, ఫామే రాలేదు. అలా ఒక్కరే, ఇద్దరు ఒక్క దగ్గర వెళ్ళిపోతున్నారు.
ప్రజలకు వాస్తవాలను చేరవేసేందుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు. సిపిఐ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి అన్నారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో గురువారం సిపిఐ సోషల్ మీడియా వారియర్స్ వర్కర్ షాప్ జరిగింది. జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావుతో పాటు హరినాథ్ రెడ్డి మాట్లాడారు. చాలా పట్టుదలగా సోషల్ మీడియా టీం పనిచేస్తుంది. ఇందులో కూడా మన విశాలంగా కర్నూలు మేనేజర్గా ఉన్న నాగరాజు గారు, అలాగే మన విజయవాడ కేంద్రంగా మన ఏఐసిఎఫ్ రాష్ట్ర నాయకుడు సాయి, వీళ్ళిద్దరూ దీన్ని ప్రధాన బాధ్యతగా తీసుకొని స్టేట్ టీంలో బాగా యాక్టివ్గా సృజనాత్మకంగా క్రియేటివిటీ తోటి మన సోషల్ మీడియాను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. చాలా అనుభవాలు ఉదాహరణని అర్థాలు చెప్పారు. మనకి జనరల్గా అలవాటు ఏంటంటే చెన్నై మధ్యలో కార్యక్రమాలు జరిగినప్పుడు 10-20 కుటుంబాలు ఫిలిం ఖర్చులేదు కదా, ఫిలిం ఖర్చు ఉంటే ఫిలిం ఖర్చు లేదు కాబట్టి ఆ కొట్టినవన్నీ సెట్ చేస్తారు. అవి తీసేసుకోవడానికి అవసరానికి పెద్ద టైం తెలియదు. అలా కాకుండా స్ట్రైట్గా నీట్గా సింపుల్గా ఒక 2 నిమిషాలు మించి పూర్వలాగా గంటలు చెప్తే ఇప్పుడు ఇదే పరిస్థితి లేదు. మన క్లాసులలో మన మోటివేషన్కి సంబంధించి మన కార్యకర్తల్లో ఉన్నటువంటి బలహీనతల్ని పోగొట్టి కష్టపడేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పడం కోసం కొన్ని తప్పు. కానీ జనరల్గా ట్రెండ్ ఏమైందంటే వెరీ సింపుల్, నిమిషంలో 2 నిమిషాల్లో మనం అన్ని టీవీలో వార్తలు వస్తున్నాం. మనం 1,00,000 మంది పోయినా 10,000 మంది పోయినా లేదు 10 మంది ఉన్నా ఒక అరసెకండ్లో ఒక 2 నిమిషంలో నిమిషము ప్రధాన ఛానల్లో మన ఐటమ్స్ కోట్ల మందికి సమాచారం చేరుతుంది. ఆ అవకాశం రాజకీయాల్లో ఒకప్పుడు పత్రికలో వస్తాయి. 100% సత్యం ఉంటున్నారు. కాపాడుతుంది అంత స్వచ్ఛమైనటువంటి వాస్తవమైనటువంటి విషయమైతే వస్తుంది అనేది 35 నాటి మాట. అందరినీ ప్రభావితం చేసి మానసికంగా సంసిద్ధం చేసి వాళ్ళు మర్చుకొని చేస్తారు. ఈరోజు ప్రశ్న రావడంలో లేకుండా ఎక్కువడు వృద్ధమైన ప్రకటనలో లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ సంస్కృతి వివేకాలు మహాభారతం కొత్తగా కామెంట్ చేసింది. నుంచి చర్చ జరుగుతుంది. పురాతన కాలం నుంచి చర్చలు భిన్న అభిప్రాయాలు సమాజం ఉన్నాయి. కానీ ఇప్పుడే ఎందుకంటే వచ్చింది, ఇప్పుడే ఇంత ఒత్తిడికి వస్తాను. గుంటూరు విద్యానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ ని గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడారు. ప్లే స్కూల్స్ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తాయని అన్నారు. స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ అతి తక్కువ మంది విద్యార్థులతో అద్భుతమైన విద్యను అందించడం తమ ప్రత్యేకత అని చెప్పారు. స్కూల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. order ఉండాలి కదా. Yes, we have that specific following it. Yes. How can you convince my child? You had my day. 19 years. ఏంటి మీ స్కూల్ పేరు? ఓ వెరీ నైస్. ఏం పేరు ఇది? శివ. బాగుందా స్కూల్? తేజ కూడా పడతారా? విద్యానగర్లో బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ ఓపెనింగ్కి రావడం జరిగింది. రాధిక గారు
ప్రతి అంటే ప్రతి అడుగు చాలా అద్భుతంగా మలవాలి అని ఒక సంకల్పంతో చిన్నారులందరికీ ప్లే స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సేమ్ టైం మనకి బిల్డింగ్ అండ్ మోటార్ స్కిల్స్ని పెంచుతూ ఈ ఏజ్ నుంచి 1.5 year నుంచి 6 years వరకు కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. తక్కువ ఫీజుతో వీళ్ళకి మంత్లీ 5,000 మాత్రమే ఛార్జ్ చేస్తూ మళ్ళీ బుక్స్కి కానివ్వండి ఇతరత్ర వాటికి అడ్మిషన్ ఫీజు లాంటి వాటికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయకుండా చాలా నామినల్ ఫీజుతో ఈ యొక్క సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. కరికులం కూడా ఇండియన్ స్టాండర్డ్స్లో ఉన్న కరికులం అంతా కూడా వీళ్ళు బోధించడం జరుగుతుంది. అండ్ చాలా స్పేషియస్గా కూడా అంటే ఏదో ఇరుకులో ఒక ప్లే స్కూల్ని రన్ చేశాము అని కాకుండా చాలా స్పేషియస్గా పిల్లలందరూ విశ్రాంతిగా ఆడుకోవడానికి చాలా చక్కగా ఈ ఇల్లుని మొత్తం ఒక ఇండివిజువల్ హౌస్ని తీసుకొని చేయడం జరిగింది. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్ యూ అండి రాధిక గారు. పిల్లల్ని ఇలాగే మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళ మనసులో కానివ్వండి వాళ్ళ మైండ్లో కానివ్వండి ఏది ఎక్కుతుందో అదే రెస్ట్ ఆఫ్ ద వాళ్ళ లైఫ్లో ఉపయోగపడుతుంది. కాబట్టి యు ఆర్ లైక్ ఏదో చాలా సెన్సిటివ్ పీరియడ్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. మీ యొక్క ఎఫర్ట్స్ని గుర్తించి చాలామంది తల్లిదండ్రులు రావాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎవరినైతే రన్ చేస్తున్నారో వాళ్ళే మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక కేస్ స్టడీ లాగా కూడా సొసైటీలో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరినీ చాలా చక్కగా మీరు మలవాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి దీన్ని ఓపెన్ చేసినందుకు మీకు మీ స్టాఫ్కి మీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు చెప్తూ సెలవు. This play school was started almost 4 years earlier. This is our 5th year and this branch started now and it was started by Galla Madhavi ma'am. I am so happy seeing and having her here, and very beginning of the year we have taken only play group. Very next year that play group was upgraded to nursery, and third year we have LKG, and after 4 years our cream product has come out, UKG product, and that's how we maintain the standards also. 10 to 15 members in each class and one teacher and one supporting staff, and the school follows ECC curriculum, early childhood care and education. And thank you very much seeing you all here and having you all here. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.